అద్దాల కనిపినటువంటి దుమ్ము ద్వారా కన్నీళ్ళని వ్యక్తం చేయడం అనేది చాలా గొప్ప అభివ్యక్తి, మంచి ఇమేజ్, అందుకు అభినందనలు. తర్వాత గీతాశ్రీ నారాయణ్. నమస్కారం అందరికీ. నా పేరు గీతాశ్రీ నారాయణ్. నా కవిత శీర్షిక పేరు తాటి చెట్టు మోగు. పూరి గుడిసె వాసానికి పైటి కొంగులే తాటి కమ్మలు, పశువుల సాలలకు నిలువచ్చని నీడలే తాటి కమ్మలు, చిరుతుర్రు పక్షుల గోళ్లకు కైలాస శిఖరమే ఈ తాటి చెట్టు మోగులు. తాళపత్ర గ్రంథాల నుండి తాటి వేళ్ల గుదురుల వరకు ప్రతిదీ తన తనువులోనే పుట్టినవి కదా. నీళ్లు అడగదు గాని చల్లని నీరాన్నిస్తుంది, ఎరువు కోరదు గాని కమ్మని ముంజులనిస్తుంది. ఏటికి ఎదురుదలన్నా మట్టిని కుదురుగా పెట్టాలన్నా తాటి చెక్క అవసరమే కదా. తరతరాల నాటి తాటి చెట్ల వరుసలను మోదులేక నేడు మోగునరికి మోడుగా మారుస్తున్నారే. అమృతం సాధనలో హాలాహలం పుడితే ఆదిశంకరుడు తన కంఠాన దాచినట్లు అగాఢ వర్షంలో ఉన్న పాటున పిడుగులు పడితే తాటి చెట్లు తన మోగులోనే దాచుకుంటాయే. సాటి జీవులన్నిటికీ సాయపడుతూ సూర్యచంద్రులకు హాయి చెబుతూ పొలాల సరిహద్దుల్లో మహామానులైనవి నేడు మోగులు లేక మోగ ప్రాణాలైపోయాయి. తెల్లవారితే తాటి బళ్ళను తూర్పు దుక్కుకై తోసుకుంటూ పోతుమే, తాటి గడలకై వాడావాడా జట్టు కట్టి కోసుకుంటూ ఉంటుమే, తాటి రేకులతో గిడుగులల్లి ఎండలలో పని జోరుగా చేస్తుమే, తాటి మట్ట తాటి పెడ్డు తాటి బురికి మా తోటి బ్రతికి నేడు శిథిలావస్థన పడుతున్నాయే. మనుషుల జీవన రూపురేఖలు మారాయే తప్ప తాటిమాను తీరుపిల్లులు అనువంతైన మారలేదు సుమా. అయినా తల వంటి మోగులేని తాటి చెట్టు 90 ఏళ్ళు ఉండదు కదా. ఇక కన్నీళ్లు పెడుతూ కాలగర్భమునే కలిసిపోవడం తప్పదు కదా. థ్యాంక్ యూ. బాగుంది. తాటి చెట్టు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చెప్తూనే తాటి కమ్మల్ని ఒక వాస్తవికంగా చెప్తూ అలంకారికంగా చెప్పడం చాలా బాగుంది, మంచి అభివ్యక్తి. అయితే ఆ చివరి 3 లైన్లు అవసరం లేదు, ఆ 3 లైన్లకు ముందే పోయాన్ని ముగిస్తే బాగుంటుంది.